నాలో శాంతివి స్థితిగతులన్నిటినీ మార్చువాడా జీవితాలన్నిటినీ కట్టువాడా స్థితిగతులన్నిటినీ మార్చువాడా జీవితాలన్నిటినీ కట్టువాడా యేసు నీ సన్నిధిలో సాధ్యం యేసు నీ సన్నిధే యేసు నీ సన్నిధిలో సాధ్యం యేసు సమస్తము సాధ్యం నీ యందే నా విశ్వాసం సమస్తము సాధ్యం నీ యందే నా విశ్వాసం స్థితిగతులన్నిటినీ మార్చువాడా జీవితాలన్నిటినీ కట్టువాడా స్థితిగతులన్నిటినీ మార్చువాడా జీవితాలన్నిటినీ కట్టువాడా యేసు నీ సన్నిధిలో సాధ్యం యేసు నీ సన్నిధే యేసు నీ సన్నిధిలో సాధ్యం యేసు స్తుతి స్తోత్రములు దేవా, నీకే వందనాలు యేసయ్యా. నీకు స్తోత్రములు ప్రభా. ఈ నూతన సంవత్సరములో ప్రభా, మొదటి శనివారమున ప్రభా, నీ పాద సన్నిధిలో ప్రభా గడపడానికి మా అందరికి ఇచ్చిన ధన్యతను బట్టి నీకు వందనాలు ప్రభా. నీకే స్తోత్రములు ప్రభా. అయ్యా, ఈ దినమును ప్రభా ఇటు రీతిగా గడపలేని వారు ఎంతోమంది ఉన్నారు ప్రభా. అయ్యా, వారికన్నా మేము గొప్పవారము కాదు, కానీ నీ ఉచితమైన కృప చేత మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచావు దేవా. నీకు స్తోత్రములు ప్రభా, నీకు వందనాలు అయ్యా. ఇదిగో అన్న ద్వారా నువ్వు మాట్లాడుతున్న ప్రతి వాక్యమును బట్టి నీకు స్తోత్రములు ప్రభా. అయ్యా, మా జీవితములు సరిచేసుకోవడానికి వాక్యమే ఆధారమైనందుకు నీకు వందనాలు దేవా. నీకు స్తోత్రములు ప్రభా. ఇదిగో ప్రభా, నువ్వు మాట్లాడే ప్రతి మాట మా జీవితాలను సరిచేయడానికి సహాయము చేయండి అయ్యా. నువ్వు మా కొరకు ఏది సిద్ధపరిచి ఉంచావో ఆ జీవాహారమును మేము గ్రహించడానికి అయ్యా, మా జీవితంలో అన్వయించుకోవడానికి సహాయము చేయండి ప్రభా. వాక్యం మాట్లాడుచుండగా ప్రభా, నీ వాక్యం విత్తుచుండగా ప్రభా, మంచి నీళ్ళను పడిన విత్తనముల వలె ప్రభా, ఆ వాక్యం మా హృదయముల విత్తబడుటకు ప్రభా, మా క్రీర రూపంలో కనుపరచుటకు సహాయము చేయండి ప్రభా. ఇదిగో రావాల్సిన బిడ్డను త్వరపెట్టి నీ సన్నిధానమునకు తీసుకురండి ప్రభా. వాక్యం ఉండగానే మా జీవితాలను సరిచేసుకోవడానికి అయ్యా, నీతో కలిసి ఉండే భాగ్యం మేము పొందడానికి సహాయము చేయండి. నువ్వు మాట్లాడే ప్రతిదీ మేము గ్రహించడానికి అయ్యా, మాకు జ్ఞానం వివేచనను దయచేయండి. సమస్తమని మీ చేతులకు అప్పగించుకుంటూ అయ్యా, అన్నిని మెరుగు చేసి నువ్వు మాట్లాడమని త్వరలో రానున్నది యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. 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 దయతో కూర్చుందాం. దయతో కూర్చుందాం. యేసుక్రీస్తు నామములో మరొకసారి మీ అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మరి ఈ సంవత్సరంలో మొదటి శనివారం దేవుని సన్నిధిలో మనం అందరం కూడా సజీవులుగా కూడుకోవడానికి ప్రభు సహాయం చేసినందుకు రెండు చేతుల పైకెత్తి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. నిన్న ఉన్నవారు ఈరోజు మనతో లేరు, కానీ ఇంకా మనం ఉన్నాము అని అంటే దేవుని ఆలోచన ఏదో ఉంది, దేవుని యొక్క తలంపు ఏదో ఉంది, దేవుని యొక్క ప్రణాళిక చాలా గొప్పది. అందుకే పరిశుద్ధ గ్రంథం నుండి
ఒక దీవెనకరమైన మాట మీ గమనానికి తేవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఒకసారి చదువుదాం. యెషయా గ్రంథము 12వ అధ్యాయము 4వ వచనాన్ని ఒక్కసారి మనం చదివినట్లయితే, యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును ప్రకటించుడి, జనములలో ఆయన క్రియలను ప్రచురము చేయుడి, ఆయన నామము ఘనమైనదని జ్ఞాపకమునకు తెచ్చుకొనుడి. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా దేవుని ఆశీర్వాదకరమైన సన్నిధిలో అయ్యా నీ పాదాల దగ్గరికి వస్తూ ఉన్నాను నాయన. ఈ సంవత్సరం ప్రారంభంలో నేనేం చేయాలో, మేము ఏం చేయాలో మీరు మాకు నేర్పుతున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. ఈ వాక్యాన్ని అనువుగా ఆధారంగా చేసుకొని మా జీవితాల్ని నిర్మించుకోవడానికి మాకు నేర్పించండి దేవా. ప్రతి మాట కూడా మేము జాగ్రత్తగా శ్రద్ధగా గమనించడానికి మీరే కృప చూపించమని, కనికరించమని, తోడుగా ఉండి నడిపించమని మీ నమ్మకమైన చేతులకు మరొకసారి మమ్మల్ని అప్పగించుకుంటూ మీ కృపలో మమ్మల్ని వర్ధిల్ల చేయమని యేసునామములో ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాన్ని మనం చేస్తే, ఇక్కడ ఒక ఆశీర్వాదకరమైన మాటని దేవుడు యెషయా భక్తుని ద్వారా ఈ విధంగా రాయిస్తూ ఉన్నాడు. ఏంటి ఈ మాటలో ఉన్న భావం? చదువుదాం మళ్ళీ ఒకసారి. యెషయా గ్రంథం 12వ అధ్యాయము 4వ వచనాన్ని మళ్ళీ మనం చదివితే, యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును ప్రకటించుడి, జనములలో ఆయన క్రియలను ప్రచురము చేయుడి, ఆయన నామము ఘనమైనదని జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ 4 సందేశాలు ఉన్నాయి, 4 ప్రాముఖ్యమైన మాటలు ఉన్నాయి. ఒకటి స్తుతించండి, రెండవది ప్రకటించండి, మూడవది ప్రచురించండి, నాలుగవది జ్ఞాపకం చేసుకోండి. ఈ 4 మాటల్లో నుండి దేవుడు మనతో ఏం మాట్లాడబోతున్నాడో దాన్ని పరిశీలించడానికి ఒక్కసారి మన మనస్సును వాక్యం మీద కేంద్రీకరిస్తే, ఈ వారం మొదటి మాట మీద మనం దృష్టి పెడదాం. స్తుతించండి అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ భావం, ఈ ఉద్దేశం, దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు మనం దేవునిని స్తుతించబద్దులమై ఉన్నాం. ఎందుకు? రీజన్ ఏంటి? దేనికోసం దేవునిని మనం స్తుతించాలి? ఇక్కడ యెషయా భక్తుని ద్వారా దేవుడు మనకు 4 ప్రాణప్రదమైన విషయాలు చెప్తా ఉన్నారు. వాటిలో మొదటి మాట చూస్తున్నాం. ఏంటది? స్తుతించండి. స్తుతించండి. ఎందుకు? దేవుణ్ణి ఎందుకు స్తుతించాలి? ఎందుకు స్తుతించాలంటే 100వ కీర్తన 100వ కీర్తన 3వ వచనాన్ని ఒక్కసారి మనం చూసినట్లయితే, 1 యెహోవాయే దేవుడు. ఈ విషయాన్ని మర్చిపోవద్దు. యెహోవాయే దేవుడని తెలుసుకోండి, ఆయన మనలను పుట్టించాడు. 1 ఎందుకు దేవుణ్ణి స్తుతించాలి? ఆయన దేవుడు కనుక. రెండవది, ఆయనను ఎందుకు స్తుతించాలి? ఆయన మనలను సృజించాడు కనుక, ఆయన మన సృష్టికర్త కనుక. ఎందుకు స్తుతించాలి దేవుణ్ణి? మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము. ఎందుకు దేవుణ్ణి స్తుతించాలి అంటే, 1 ఆయన మన దేవుడు కాబట్టి. చాలామంది ఏమంటారు తెలుసా అండి? దేవుణ్ణి స్తుతించు అంటావు, కాసేపు ప్రార్థన చేసుకోవచ్చుగా అంటావు. కాసేపు ప్రార్థన చేసుకోవడానికి దేవుడు నాకు ఏం చేశాడని నేను ప్రార్థన చేయాలి, దేవుడు నాకు ఏం చేశాడని నేను దేవుని స్తుతించాలి. కొన్నిసార్లు మన మాటలు ఎంత చిత్రంగా ఉంటాయంటే, ఏం చేశాడో దానికి విడిగా స్తుతిద్దు కానీ
అసలు ప్రాథమికంగా ఏం చేయకపోయినా స్తుతించి తీరాలి. రూల్ ఏంటి అంటే ఆయన మనకు దేవుడై ఉన్నాడు కాబట్టి. ఆయన ఏం చేయడం చేయకపోవడం, శ్వాస పీల్చి మళ్ళీ వదలగలుగుతున్నావు, నమ్మకంగా వదిలిన తర్వాత అప్రయత్నంగా మళ్ళీ పీల్చుకోగలుగుతున్నావు, స్తుతించు దాన్ని బట్టి. నువ్వు ఆదమర్చి పడుకుంటున్నావు, ఉదయాన్నే అలారం పెట్టుకున్నా పెట్టుకోపోయినా ఉదయాన్నే లేసేస్తున్నావు, కొంచెం ఆలస్యంగానైనా కాస్త పెందలాడైనా లేయగలుగుతున్నావు, స్తుతించు దాన్ని బట్టి. ఎందుకు దేవుని స్తుతించాలి? కష్టమైన, నష్టమైన, చిన్న ఉద్యోగమైన, పెద్ద ఉద్యోగమైన, సంపద ఎక్కువ ఉన్న, తక్కువ ఉన్న, కరువు ఉన్న, ఇబ్బంది ఉన్న, పోషించబడుతున్నావు, నెలలు దాటేస్తూ ఉన్నావు, స్తుతించు దాన్ని బట్టి. ఎన్నో దేవుని యొక్క మనసును నొప్పించే పనులు చేసినా ఇప్పటికీ ఆయన ప్రేమతో మాట్లాడుతున్నాడే, అందుకు స్తుతించు దేవుణ్ణి. ఏమండి, చాలామంది మనసులు ఎట్లా ఉంటాయంటే, సంకుచితంగా ఎట్లా ఉంటాయంటే, నాకేం చేస్తాడు దేవుడు నేను స్తుతించడానికి? ఈ భావన ఉంది చూశారు, ఇది ఇంకా నేను దేవుని రుచి చూడలేదు అనడానికి అదొక నిదర్శనం. అందుకే అసలు నేను ఎందుకు దేవుణ్ణి స్తుతించాలో ఒక్క మాట చెప్పు, ఇక నుంచి నేను కూడా దేవుణ్ణి స్తుతిస్తాను అనే మనసు ఎవరికైనా ఉంటే, ద రీజన్ నెంబర్ 1, ఆయన దేవుడు కాబట్టి నేను ఆయన్ని స్తుతించి తీరాలి. రెండవది, ఆయన నన్ను సృజించాడు కాబట్టి, నా సృష్టికర్త కాబట్టి నేను ఆయన్ని స్తుతించాలి. మూడవది, ఇక్కడ మాట్లాడినటువంటి అమూల్యమైనటువంటి మాట ఏంటి అనంటే, మనం ఆయన వారము, ఆయన ప్రజలము. అంటే మనం ఆయన సొత్తు, మనం ఆయన ప్రాపర్టీ, మనం ఆయన ప్రాపర్టీ. చాలామంది ఏమంటారు తెలుసా అండి, దేవుడు ఎట్లయినా కొంచెం పక్షపాతం కలిగినోడే అంటారు. ఎందుకయ్యా అంత మాట అనేసావు? ఎందుకు తల్లి అంత మాట అన్నావు? అంటే వాళ్ళని చూడు ఎలా పుట్టించాడో, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, వాళ్ళకి అన్నీ ఉన్నాయి. నా జీవితం చూడు, నేను ఇట్లా ఉన్నాను, నాకు ఇది లేదు అది లేదు, లేని లిస్ట్ అంతా నేను లెక్కేసుకుంటూ ఉంటాను, వాళ్ళ దగ్గర ఉన్న లిస్ట్ అంతా లెక్కేసుకుంటూ ఉంటాను. ఇప్పుడు నాకేమర్థమైందంటే, వాళ్ళని గొప్పగా నన్ను తక్కువగా దేవుడు పుట్టించాడంటే, ఇప్పుడు నాకేమనిపిస్తుందంటే, దేవుడు నాకంటే వాళ్ళని ఎక్కువగా ప్రేమించాడు. అంటే ఇక్కడ ఒక సత్యం తెలుసుకోవాలి. ఈ తారతమ్యాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాను చూసారు, ఇక్కడ ఒక వాస్తవాన్ని అర్థం చేసుకోవాలి. మట్టి కుండ పెంకులలో ఒక పెంకు తనను చేసిన వాని దగ్గరికి వెళ్ళి, కుమ్మరి దగ్గరికి వెళ్ళి, ఏంటయ్యా నీ పని, ఏమనుకుంటున్నావు నువ్వు అని అడిగినట్లు. అంటే ఎలా అర్థం చేసుకోవాలి అంటే, ఇక్కడ ఒక మాట గమనించండి. ఇప్పుడు ఒక కుమ్మరి ఏం చేస్తాడంటే, బాగా ఒక లార్జ్ స్కేల్లో మట్టిని ప్రిపేర్ చేస్తాడు. మట్టిని ప్రిపేర్ చేసిన తర్వాత అది అంత దాంట్లో ఎన్నోసార్లు మనం చెప్పుకున్నాం, ఆయన పరమ కుమ్మరి, మేము మట్టి అని చెప్పినప్పుడు చాలా వివరంగా ఆ మట్టి ఎలా సిద్ధపరుస్తారు అన్న విషయాన్ని మనం చాలాసార్లు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఎక్కడో నిరుపయోగంగా పడున్న మట్టిని తీసుకొచ్చి దానిని చక్కగా మెత్తగా నలక్కొట్టి దానిని నీళ్లు పోసి తడిపి దాన్ని చదును చేసి తడిపిన తర్వాత దానిలో రాళ్ళు, చెత్త, చెదారం, ఒకప్పుడు వ్యర్థత్వం అంతా దాచుకొని ఉందే అవన్నీ తీసివేసి, ఆ తర్వాత దానిలో ముళ్ళు కానీ, రాళ్ళు కానీ, గాజు పెంకులు కానీ, లేకపోతే మరి అనవసరమైనవి ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసేసి మట్టిని చక్కగా చదును చేసి నీళ్లు పోసి చక్కగా కాళ్ళతో తొక్కుతున్నప్పుడు ఇంకేదన్నా అడ్డుగా రాళ్ళు ఏమన్నా చిన్న చిన్నవి తగిలితే దాన్ని తీసేసి అంతా అయిన తర్వాత దాన్ని కాస్త మరి మెత్తపరిచి, ఆ తర్వాత మళ్ళీ దాంతో చేతులతో చక్కగా మెత్తగా దాన్ని కలిపి, చేతులతో కలుపుతున్నప్పుడు కాళ్లకు దొరకనివి చేతులకు దొరుకుతాయి. ఆ దొరికినవన్నీ కూడా జాగ్రత్తగా తీసేసి ఆ తర్వాత దాన్ని ఒక గుట్టగా పోసి, ఆ పోసిన తర్వాత దాని దగ్గర కూర్చొని దాన్ని ఒక పుల్ల తీసుకొని లేదా ఒక సువ్వ తీసుకొని చుట్టూ పొడుస్తూ ఉంటాడు. ఎందుకు అనంటే దానిలో గాలి బుడగలు ఏమన్నా ఉంటే పాత్ర చేసేటప్పుడు అది విడిలిపోతుంది, ఉపయోగం లేకుండా అయిపోతుంది.
ఆ కారణం చేత ఆ కుమ్మరి ఏం చేస్తాడంటే ఆ మట్టిని పాత్ర చేయడానికి అనువుగా ఎంత అవసరమో అంత శ్రద్ధ నిలిపి ఆ ముద్దంతటిని తయారు చేస్తాడు. చేసిన తర్వాత ఇప్పుడు అసలైన పని ప్రారంభం అవుతుంది. ఇప్పుడు అంత పెద్ద ముద్దలో నుంచి తన మనసులో ఒక పాత్రను ఊహించుకొని ఆ పాత్రకు సరిపోయేంత పరిమాణంలో ఆ మట్టిని తన చేతులతో తీసుకొని సారె మీద వేసి, ఆ సారె మీద వేసిన తర్వాత ఇప్పుడు ఆయన మనసుకు తోచినట్లు, ఆయనకు అవసరమైనట్లు ఒక కుండ చేస్తాడు, లేదా ఒక కూజ చేస్తాడు, ఆ తర్వాత చిన్న ముంత చేస్తాడు, ఆ తర్వాత ఒక చట్టి చేస్తాడు, ఆ తర్వాత ఒక మూకిడి చేస్తాడు, ఆ తర్వాత ఒక చిన్న మరి చెంబులాగా, ఒక పాత్రలాగా, గ్లాస్ లాగా ఆయనకు తోచింది చేస్తాడు. ఒకటి పెద్దది ఉంటుంది, ఒకటి బాణం ఉంటుంది, ఒకటి చిన్నది ఉంటుంది. ఇవన్నీ పాత్రలు చేస్తాడు. ఏ పాత్ర అయినా ఆయన దగ్గరికి వెళ్ళి, నీకు అసలు మనస్సాక్షి ఉందా, నీకు అసలు ప్రేమ ఉందా, ఆ పాత్రనేమో అంత పెద్దగా చేసావు, నన్నేమో ఇంత చిన్నగా చేసావు, నేనంటే నీకు అంత చిన్న చూపా అని ఒకవేళ చిన్న పాత్ర వచ్చి అడిగింది అనుకోండి, జాగ్రత్తగా వినండి. అసలు ఈ చిన్న పాత్ర పెద్ద పాత్రతో పోల్చుకోవడానికి అసలు నీ ఉనికి ఇంతకు ముందు ఎక్కడ నీ ఉనికి? ఎక్కడున్నావు? అందరి కాళ్ళ కింద నువ్వు తొక్కబడుతూ ఉన్నావు కదా, వ్యర్థత్వంతో మరి నింపబడి ఉన్నావు కదా. ఈ కుమ్మరి తన యొక్క మనస్సులో ఆలోచించుకొని ఆయన కొంత మట్టిని తీసి ఒక పాత్రగా నిన్ను చేసిన తర్వాతే నువ్వంటూ ఒక ఉనికిలోకి వచ్చావు. అసలు అంతకుముందు నీకు ఉనికి ఎక్కడిది? ఆయన చేతులు నీకు రూపం ఇవ్వకపోతే నువ్వు చిన్న ముంతవే అనుకో, ఆ ముంత కూడా ఒక ప్రయోజనకరంగా చేయబడింది. ఇది మర్చిపోవద్దు. నీ విషయంలో దేవుడు ఏ ఆలోచన కలిగి ఉన్నాడో ఆ ఆలోచనకు తగ్గట్లు నీ జీవితాన్ని నిర్ణయించడం, నియమించడం, నియంత్రించడం, కడవరకు నడిపించడం, ఇది దేవుని యొక్క చిత్తం. అందుకే ఇప్పుడు ఒక చిన్న పాత్రలో బాణలో పట్టినంత నీళ్లు పోస్తాడా యజమానుడు? ఆయనకి తెలియదా నిన్ను ఎంత హద్దుల్లో చేశాడో అంత బరువు బాధ్యతలు నీకు అప్పగిస్తాడు. ఎందుకు మర్చిపోతావు? ఎందుకు నన్ను చిన్నగా చేసావు? ఆయనకి ఈ పాత్ర కావాలి. ఈ చిన్న పాత్రతో చేసేది పెద్ద బాణతో, తొట్టితో ఆయన చేయడు. అందుకే జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఒకటి, ఎందుకు దేవుణ్ణి స్తుతించాలి? నేను ఏమై ఉన్నానో దాన్ని బట్టే నేను దేవుని స్తుతించాలి. ఎందుకు అంటే ఆయన దేవుడు కాబట్టి. నేనెందుకు ఇలా ఉన్నాను? నీ పట్ల దేవునికి ఒక ఆలోచన ఉంది, ఒక తలంపు ఉంది, ఒక ప్రణాళిక ఉంది. నువ్వు చిన్న వస్తువే అయినా, పెద్ద వస్తువే అయినా యజమానుడు వాడుకోవడానికి అర్హమైన పాత్రగా నువ్వు ఉండాలి. ఇది దేవుని యొక్క చిత్తం, ఇది దేవుని తలంపు. ఎప్పుడు ఎవరితో పోల్చుకోవద్దు, ఎప్పుడు ఎవరితో కంపేర్ చేసుకోవద్దు. ప్రియ స్నేహితులారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాన్ని మనం చేస్తే వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటో తెలుసా? చాలాసార్లు మన జీవితంలో మనం ఏం చేస్తామంటే దేవుడు చేసినటువంటి మేలును చాలా తక్కువగా చూస్తాం. అందుకే ఎందుకు నేను దేవుని స్తుతించాలి అంటే మొదటి రీజన్ ఏంటి? ఆయన దేవుడు కాబట్టి. ఎస్. రెండవది, ఆయన నన్ను సృజించాడు కాబట్టి నేను స్తుతించాలి. ఆయన నాకేం చేశాడు, ఏం చేయలేదు, డజంట్ మ్యాటర్. ఈ లెక్కలన్నీ వేసుకొని నేను దేవుణ్ణి స్తుతించకపోవడం అంటే నేను దేవుణ్ణి ఒక వ్యాపార వస్తువుగానే చూస్తున్నాను. అందుకే వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాన్ని మనం చేస్తే ఇంకొక మాట కూడా ఏంటి అంటే, మనం ఆయన వారము, ఆయన సొత్తు. ఒకవేళ ఆయన కలుగ చేసుకొని మనకంటూ ఒక ఉనికి, ఒక రూపం, ఒక గుర్తింపు ఆయన ఇవ్వకపోతే మనం ఎక్కడుండేవాళ్ళం తెలుసా అండి? ఒకటి, ఇంకా ఆ మట్టి ముద్దలోనే ఉండేవారు, లేకపోతే ఇంకా అందరి కాళ్ళ క్రింద తొక్కబడుతూ ఉండేవారు. దేవా, నాకంటూ ఒక ఉనికినిచ్చావు, అందుకు నేను నిన్ను స్తుతించాలి. నాలుగవది ఏంటో తెలుసా అండి?
ఏంటి అంటే మనము ఆయన మేపెడి గొర్రెలము, అంటే ఆయన మన పోషకుడు. అందుకు ఆయన స్తుతించొద్దు. చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ చూసాము బ్రతుకులో. పస్తులున్న సందర్భాలు ఉన్నాయి, ఇక వద్దంటే వినవేంటి చాలబ్బా అన్న సందర్భాలు చూసాం. సమృద్ధిని చూసాం, సంతృప్తిని చూసాం, వెలితి, కొరత, వెక్కిరింత అన్ని చూసాం జీవితంలో. కానీ ఏనాడు కూడా దేవుడు నిన్ను విడిచిపెట్టలా. దేవుని యొక్క జీవం కలిగిన మాట సెలవిస్తున్న సత్యం ఏంటి అంటే ఆయన మన జీవితంలో స్తుతించబడడానికి అర్హుడు. అందుకే ఈ యొక్క యెషయా గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనంలో 4 ప్రధానమైన మాటల్లో ఒకటి స్తుతించండి, రెండవది ప్రకటించండి, మూడవది ప్రచురించండి, నాలుగవది జ్ఞాపకం చేసుకోండి. ఈ 4 మాటల్లో మొదటి మాటను ఈ వారం మనం ధ్యానిస్తున్నాం. స్తుతించాలి. ఎందుకు స్తుతించాలి దేవుణ్ణి? ఎందుకు స్తుతించాలి? ఎస్, ఈ ప్రశ్న నిజంగా విశ్వాస జీవితంలో మనం సిన్సియర్గా మన మనసులకు మనం వేసుకుంటే మనం ప్రతి విషయాన్ని బట్టి కూడా దేవుణ్ణి స్తుతించాల్సిందే. ఒకవేళ ఆయన గనక మనల్ని జ్ఞాపకం చేసుకోకపోతే మన యొక్క జీవితం ఆ అంధకారంలో ఉండిపోయేది, నో డౌట్ అబౌట్ ఇట్. అందుకే దేవుణ్ణి స్తుతించిన వాళ్ళందరూ కూడా ఎలాంటి పరిస్థితుల్లో దేవుని స్తుతించారో తెలుసా అండి? దావీదు భక్తుడు ఎన్నో అప్స్ అండ్ డౌన్స్ చూస్తూనే వచ్చాడు. తన జీవితం అంతా కూడా ఎత్తుపల్లాలు చూస్తూనే వచ్చాడు. కానీ తన యొక్క మనసును కదిలించి, అయ్యా నీ యొక్క డిజైర్ ఏంటి, నీ మనసులో ఉన్న కోరిక ఏంటి, నీ అంతరంగంలో ఉన్న ఆలోచన ఏంటి అంటే ఒక మాట చెప్తాడు. 16వ కీర్తనలో 8వ వచనంలో ఒక మాట ఇక్కడ మాట్లాడుతూ అంటాడు, సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచూ ఉన్నాను, ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. దేవునిని స్తుతించడం అనంటే అది ఎక్కడ ప్రారంభం అవుతుంది, ఎప్పుడు స్థిరంగా ఉంటుంది అంటే దేవుని మీద మన గురి నిలపగలిగినప్పుడు. అంటే జీవితంలో ఏ పరిస్థితులు ఉన్నా దేవునిని స్తుతించడానికి నిశ్చయించుకున్న ఈ హృదయాలు ఉన్నాయి చూశారు, అవి ఎప్పుడు మౌనంగా ఉండవు. అవి ఎప్పుడు కూడా మరి మౌనంగా ఉండవు, స్తుతించకుండా ఉండలేవు. అందుకే ఇక్కడ వాడుతున్న ఈ మాటను మనం చూస్తే చదవండి. 16వ కీర్తన 8వ వచనం, సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచూ ఉన్నాను, ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు కనుక నేను కదల్చబడను. ఎందుకు దేవుని స్తుతించాలో తెలుసా అండి? ఎందుకు స్తుతించాలి అంటే ఆయన నా కుడి పక్షంగా ఉన్నాడు, నా కుడి పార్శ్వమున ఉన్నాడు. అంటే నా కుడి ప్రక్కన నా దేవుడు ఉన్నాడు, నేను స్తుతించకుండా ఎలా ఉంటాను? నా కుడి ప్రక్కన ఉండడం అంటే అది స్నేహానికి సాదృశ్యం, అది అండకు సాదృశ్యం, అది అభయానికి సాదృశ్యం, అది ధైర్యం కలిగించే విషయానికి సాదృశ్యం. ఇంతకీ ఓ చిన్న ప్రశ్న, అసలు దేవుడు తన పిల్లల విషయంలో ఎందుకు కుడి ప్రక్కన ఉన్నానని ఈ విధంగా చెప్తాడు? అసలు దేవుడు కుడి ప్రక్కన ఉన్నాడు అంటే అర్థం ఏంటి? దేవుడు కుడి ప్రక్కన ఉన్నాడు అంటే నేను ఎలా అర్థం చేసుకోవాలి? అదే కీర్తనల గ్రంథం 109వ కీర్తన 31 వచనాన్ని జాగ్రత్తగా చదువుదాం. 31 వచనాన్ని. నా నోటితో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు మెండుగా చెల్లిస్తాను. ప్రారంభించడమే ఏమంటాడో తెలుసా అండి? నేను దేవుని స్తుతిస్తాను. ఎలాగో తెలుసా? కృతజ్ఞతాస్తుతులు మెండుగా చెల్లిస్తాను. అరే, అంత కృతజ్ఞత ఏంటయ్యా నీ గుండెల్లో? చదవండి. అనేకుల మధ్యను నేను ఆయనను స్తుతిస్తాను. రహస్యంగా కాదు, నేను బహిరంగంగా స్తుతిస్తాను, మెండుగా స్తుతిస్తాను, బహిరంగంగా స్తుతిస్తాను. ఎందుకు అంటే దరిద్రుని ప్రాణమును విమర్శకు లోబరుచు వారి చేతిలో నుండి
అతనిని రక్షించుటకై యెహోవా అతని కుడి ప్రక్కను, గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరుద్దామా ఒకసారి. నా కుడి ప్రక్కన దేవుడున్నాడని దావీదు చెప్తున్నాడంటే అర్థం ఏంటో తెలుసా అండి? దేవుడు తన పిల్లలకి కుడి ప్రక్కన ఎందుకుంటాడు అంటే, దరిద్రుని యొక్క ప్రాణాన్ని విమర్శకు అప్పగిస్తుంది లోకం, నిందకు, అవమానానికి, హేళనకు మరి అప్పగిస్తూ ఉంటుంది లోకం. అయితే దేవుడు ఆ నిందకు అప్పగించబడుతున్న దరిద్రుని యొక్క ప్రాణాన్ని, అంటే ఇక తనకంటూ ఏమీ లేదు, తనంతట తాను మరి దాన్ని గెలవలేడు, దానంతట తాను దాన్ని సహించలేడు, ఇక పడిన మరకను చెరుపుకోలేడు, తగులుతున్న దెబ్బను అడ్డుకోలేడు, ఆ పడుతున్నటువంటి బాధను వ్యక్తం చేయలేడు. ఇది దరిద్రుని యొక్క స్థితి. ఈ పరిస్థితుల్లో ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకు నేను దేవుణ్ణి మెండుగా స్తుతిస్తానని, బహిరంగంగా దేవుని స్తుతిస్తానని భక్తుడు చెప్తున్నాడు అంటే, నేను అవమానాలకు అప్పగించబడుతున్న తరుణంలో నా దేవుడు నన్ను విమోచించడానికి నా కుడి ప్రక్కన నిలబడుతున్నాడు. అందుకే దేవుని యొక్క సన్నిధానంలో ఆయన ఆశీర్వాదకరమైన మాట ఉంది, చూశారు. ఇది మన మనసును తాకింది సత్యమే అయితే మనం ఏం చేస్తామో తెలుసా? ప్రతి పరిస్థితుల్లో దేవుని స్తుతిస్తాం. ఏమండి, ఒకసారి ఆలోచన చేయండి. ఎన్ని అవమానకరమైన పరిస్థితుల నుంచి దేవుడు తప్పించాడు. ఎన్ని అవమానకరమైన పరిస్థితులు, తెలుసో తెలియకో కొన్ని నిర్ణయాలు మనం తీసుకున్నాం, తెలుసో తెలియకో కొన్ని పొరపాట్లు మనం చేశాం, తెలుసో తెలియకో కొన్ని ఉపద్రవాలు మనంతట మనమే వెళ్ళి చిక్కుకున్నాం. ఆ పరిస్థితుల్లో ఎన్నిసార్లు దేవుడు మనల్ని తప్పించాడు, ఎన్నిసార్లు విమోచించాడు. దాని విషయమై ఎంత కృతజ్ఞత కలిగి ఉన్నాం ఒక్కసారి చెప్పండి. ఎంత కృతజ్ఞత కలిగి ఉన్నాం. అందుకే దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాన్ని మనం చేస్తే దేవుని యొక్క ఆశీర్వాదకరమైన ఆలోచన ఎలా ఉంటుందో తెలుసా? ఆయన మన బ్రతుకులో ఆశ్చర్యకరమైన కార్యాన్ని జరిగించేవాడు. అందుకే దేవుని యొక్క కార్యాలు ఎంత అద్భుతంగా ఉంటాయంటే, అది రుచి చూసిన వారు ఏం చేస్తారంటే దేవుని స్తుతించడం ఆపరండి. నేను ఒక మాట మీ గమనానికి తెస్తాను. ఎలాంటి సందర్భంలో స్తుతించాలి, ఎలాంటి పరిస్థితుల్లో స్తుతించాలి, మనకు బాగా పరిచయమైన ఒక వాక్య భాగాన్ని మీ గమనానికి తెస్తాను. రోమా పత్రిక 5వ అధ్యాయము 3 నుంచి 5 వచనాలు జాగ్రత్తగా మనం పరిశీలిస్తే, అంతేకాదు ఇక్కడ చూడండి, ఒక సీక్వెన్స్ ఏంటి అంటే, శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగు చేయునని ఎరిగి శ్రమలయందును అతిశయింతుము. ఇప్పుడు ఆ తర్వాత ఇక్కడ మాట్లాడుతున్న అమూల్యమైన మాట ఏంటి అంటే, ఈ సీక్వెన్స్ మనకు బాగా పరిచయమే, అయితే ఇది మనకు వాడుక అయ్యిందా లేదా అన్న విషయాన్ని మనం పరిశీలన చేసుకోవాలి. జీవితంలో ఏముంటాయి? ఖచ్చితంగా శ్రమ ఉంటుంది. ఆ శ్రమకి నువ్వు నేను ఎలా స్పందిస్తున్నావు? ఆశ్చర్యం ఏంటి అంటే, రుచి చూచి దేవుణ్ణి తెలుసుకున్న వారు ఉన్నారే, వారు ఏం చేస్తారో తెలుసా? క్రియాపూర్వకంగా దేవునిని స్తుతించి తీరుతారు. ఎలా అర్థం చేసుకోవాలి? పౌలును శీలను విపరీతంగా కొట్టి చెరసాలలో పడేశారు. ఆ చెరసాలలో పడేసిన తర్వాత మధ్యరాత్రి వేళ వారి మనసులో ఒంట్లో నుంచి శక్తి అంతా చెమట రూపంలో కారిపోయింది, రక్తం రూపంలో కారిపోయింది, ఓపికే లేదు, ఒళ్ళు హోనమైపోయింది. ఇంట్లో కాస్త పని ఎక్కువ అయితేనే అమ్మో ఇవాళ నేను అలసిపోయాను, నేను ప్రార్థన కూడా చేసుకోలేనని పడుకుంటారు చాలామంది. ఒళ్ళు హూనమైపోయింది, అవమానమైపోయింది, నిజంగా శక్తి లేదు, ఓపిక లేదు. ఈ పరిస్థితుల్లో వారిని చెరసాల్లో పడేస్తే అప్పుడు వారు ఏం చేశారో తెలుసా అండి? మధ్యరాత్రి వేళ అపోస్తల కార్యముల గ్రంథం 16వ అధ్యాయము 25, 26 వచనాల్లో అక్కడ వాడుతున్న పదాల్ని మనం చూస్తే, అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచూ ఉన్నారు. ఆత్మ చెప్పుచున్న మాట
చెవిగలవాడు వినుగాక. వీరు కీర్తనలు పాడుతూ ఉంటే మిగిలిన ఖైదీలందరూ కూడా వింటున్నారు. అంటే దేవుని వాక్యం ఏం తెలియజేస్తా ఉందంటే, నువ్వు శ్రమలో ఉన్నప్పుడు నువ్వు స్తుతించగలుగుతున్నావా? నీ స్తుతి అది ధ్వనిగా అది మరి ఇతరులకు వ్యాపిస్తుందా? ఇతరుల యొక్క మనస్సులను చాలామంది ఏం చేస్తారో తెలుసా అండి, నేనే కష్టంలో ఉన్నా కదా, నేను ఇతరులకు దేవుని గురించి చెప్తే వాళ్ళు ఏమనుకుంటారో, ఒకవేళ నువ్వే సమస్యలో ఉన్నాగా నువ్వు దేవుని గురించి చెప్తావేంటి అంటే ఇది దేవునికి అవమానంగా ఉంటుందేమో, నువ్వెందుకు ఈ లెక్కలను వేసుకుంటావు? నువ్వు చేయాల్సింది ఏంటి అంటే బ్రతికున్నంత వరకు క్రీస్తుని ప్రకటించటమే. ఆ శ్రమలో, బాధలో, కష్టంలో, శ్రమ కలిగినప్పుడు వారు ఏం చేశారంటే దేవునిని స్తుతించారు. అయితే ఒక విషయాన్ని గమనించండి, ఈ స్తుతి ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా చేసిన స్తుతి. వారు కీర్తించారు, వారు ప్రార్థించారు. ఇది కేవలం దేవునికి, అయ్యా నిన్ను స్తుతించకుండా ఉండలేకపోతున్నావు, నీకు కృతజ్ఞత చెల్లించకుండా ఉండలేకపోతున్నావు. ఏంటిది, ఎలా అర్థం చేసుకోవాలి? ఆ తర్వాత దేవుడు ఏం చేస్తాడు అనేది దేవునికే వదిలేయండి. ఆశ్చర్యం ఏంటి అంటే 26వ వచనంలో అప్పుడు పెద్ద భూకంపం వచ్చింది. ఆ చదవండి 26వ వచనం కూడా. అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను, చెరసాల పునాదులు అదిరెను, వెంటనే తలుపులన్నీ తెరచుకొనెను, అందరి బంధకములు ఊడెను. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. దాని అర్థమేంటో తెలుసా? దాని అర్థమేంటో తెలుసా? నీ బంధకాన్ని విప్పడానికి దేవుడు నీ పక్షంగా అనుక్షణం ఉన్నాడు. ఆయన ఎప్పుడు ఏం చేయాలో ఆయన నిర్ణయిస్తాడు. దేవా ఇప్పుడు నిన్ను స్తుతిస్తుండగా మా బంధకాలు ఊడిపోవునుగాక అని అనలా. వాళ్ళు ఏం చేశారంటే, దేవా నీ కొరకు శ్రమ పడడం ఎంత తృప్తినిచ్చింది ప్రభువా, నన్ను సృజించిన వాని కోసం, నా దేవుడై ఉన్న వాని కోసం, నా ప్రభువై ఉన్న వాని కోసం, నా పోషకుని కోసం నేను హింసించబడడం ఇది నా భాగ్యంగా భావిస్తున్నాను. ఇంత శ్రమ, ఇంత బాధ, ఇంత నొప్పి కలుగుతున్నప్పుడు నేను నిన్ను కాస్త మనసారా స్తుతించుకుంటే నా అంతరంగానికి తృప్తి కలిగేది అదే. ఎవరికి నచ్చింది వాళ్ళు చేస్తారండి. పౌలు శీలలకు నచ్చింది వాళ్ళు చేశారు. దేవుని కార్యం అక్కడ జరిగింది. మనకు నచ్చినవి మనం చేస్తున్నాం, దేవునికి మనకి మధ్య ఎడబాటు కలుగుతూనే ఉంది. అందుకే నువ్వు శ్రమలో ఉన్నప్పుడు నువ్వు మనసును తెరిచి నువ్వు దేవుని స్తుతించటం నువ్వు ప్రారంభించు. ఎందుకు స్తుతించాలి దేవుణ్ణి? ఎందుకు స్తుతించాలి? దేవుడు ఏమై ఉన్నాడని స్తుతించాలి? దేవుని కార్యాలు ఏంటని స్తుతించాలి? నేను మళ్ళీ మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఎందుకు దేవుని స్తుతించాలో తెలుసా? నెంబర్ 1, పరిశుద్ధ గ్రంథం నుండి యెషయా గ్రంథం 25వ అధ్యాయము 1వ వచనం. యెహోవా నీవే నా దేవుడవు, నేను నిన్ను హెచ్చించెదను, నీ నామమును స్తుతించెదను, నీవు అద్భుతములు చేసితివి. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. దేవుడు అద్భుతములు చేశాడండి మన బ్రతుకులో. ఆయన చేసిన అద్భుతం ఏంటో తెలుసా? పాపం విషయంలో చచ్చి ఉన్న మనలని ఆయన తన పరిశుద్ధమైన రక్తం చేత కడిగి మన మనసులను తిరిగి జీవం పోసాడే. ఆయన కోసం బ్రతకడానికి ఆశ చిగురింప చేశాడే. అదే ఒక అద్భుతం. మన గతాన్ని ఆయన వీపు వెనుక తట్టు వేసుకొని ఆ గతాన్ని జ్ఞాపకం చేయకుండా మనల్ని పసిపిల్లల్లా తన గుండెలకు హత్తుకున్నాడే, అదొక అద్భుతం. అందుకే దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే ఎన్నో అద్భుతాలు చేశాడండి. ఈవెన్ ఫిజికల్గా, ఆరోగ్యరీత్యా ఎన్నో అద్భుతాలు చేశాడు. ఇంకొక విషయం ఏంటో తెలుసా? ఎప్పుడు స్తుతించాలి దేవుణ్ణి? ఎందుకు స్తుతించాలి దేవుణ్ణి? ఆశ్చర్యకరమైన ఇంకొక మాట ఏంటంటే, 2వ దినవృత్తాంతాల గ్రంథము 20వ అధ్యాయము
20వ అధ్యాయము 22వ వచనాన్ని ఒకసారి మనం చూసినట్లయితే, వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా, మీరు ఆ తర్వాత ఉన్న విషయాలన్నీ చదవండి, శత్రువులను హతము చేశాడు అనే మాట చూస్తాం. ఎప్పుడది? ఏ శత్రువులను చూసి యూదా వారంతా కూడా కలవరపడిపోతూ వచ్చారో, వారు భయపడిపోతూ ఉంటే దేవుడు ఒక మాట అన్నాడు, మీరు భయపడొద్దు, ఈ యుద్ధం సంగతి నేను చూసుకుంటాను. మీరు చేయాల్సిందల్లా ఏంటి అంటే, మీరు ఒక క్రమ ప్రకారం నిలబడి మీరు స్తుతించండి, మీరు పాడండి, మీరు చేయాల్సింది అంతే. దేవుడు చెప్పిన మాట, అయ్యా ఇంత సమస్యలో ఉన్నప్పుడు మౌనంగా కూర్చొని స్తుతించమంటావే, ఇంత ఉపద్రవం శత్రువుల కళ్ళ ముందు కనబడతా ఉన్నారు, ఇప్పుడు ఏదన్నా యుద్ధ వ్యూహం ఏమైనా చెప్తావా, లేకపోతే మాకు దేవదూతలు ఏమైనా పంపిస్తావా, లేకపోతే ఇంకేమైనా చేస్తావా అనండి అడగాలి. కానీ వాళ్ళు ఏం చేశారంటే, దేవుడు చెప్పిన ప్రకారంగా వెంటనే ఏమాత్రం మారు మాట్లాడకుండా వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా. నీ సమస్య ఎప్పుడు పరిష్కారం అవుతుందో తెలుసా? అన్ని ద్వారాలు మూసుకుపోయినప్పుడు ఒక ఆశీర్వాదకరమైనటువంటి ఒక ద్వారాన్ని దేవుడు ఎప్పుడు తెరుస్తాడో తెలుసా? నువ్వు శ్రమలో ఉన్నప్పుడు, ఉన్నావన్న స్పృహ నీకు పూర్తిగా ఉన్నప్పుడే నువ్వు మనస్ఫూర్తిగా చేయాల్సింది ఏంటి అంటే, ఆయన్ని హృదయపూర్వకంగా పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టాలి. ఎందుకు దేవునిని స్తుతించాలి? నువ్వు ఎప్పుడైతే సమస్య పరిష్కారం కావడం ప్రారంభించబడాలని కోరుతావో అప్పుడు నువ్వు స్తుతించడం ప్రారంభించు, దేవుని కార్యాలు ప్రారంభం అవుతాయి. దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే, ఎందుకు దేవునిని స్తుతించాలి, ఏ కారణం చేత దేవునిని స్తుతించాలి? 16వ కీర్తన 7వ వచనాన్ని ఓసారి మనం చదివినట్లయితే అక్కడ మాట్లాడుతూ అంటాడు, చదవండి. నాకు ఆలోచనకర్త అయ్యున్న యెహోవాను స్తుతించెదను, ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఒకటి, ఆయన అద్భుతములు చేసే దేవుడు, అందుకు నేను కష్టంలో ఉన్న దేవుణ్ణి స్తుతించాలి. రెండవది, నేను స్తుతించగానే ఆయన తన కార్యాన్ని ప్రారంభించేవాడు, అందుకే నేను ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితి నుంచే నేను స్తుతి ప్రారంభించాలి. మూడవది, ఆయన నాకు ఆలోచనకర్తగా ఉన్నాడు, అందుకే నేను ఆయన్ని స్తుతించాలి. కొన్నిసార్లు మనకు ఆలోచన తోచదండి. కొన్నిసార్లు చాలా సంవత్సరాలు గడిచిన తర్వాత ఏమనుకుంటాను తెలుసా, ఫలానా టైంలో నేను తీసుకున్న నిర్ణయం నా జీవితాన్ని మరి అట్టర్ ఫ్లాప్ చేసేసింది. అప్పుడు గనక నేను ఆ నిర్ణయం తీసుకోకుండా ఉండుంటే ఈ పాటికల్లా నేను ఎలా ఉండేవాడినో తెలుసా, ఎలా ఉండేదాన్నో తెలుసా అని అనుకుంటూ చాలాసార్లు మనం ఆలోచన చేస్తూ ఉంటాం, తలపోసుకుంటూ ఉంటాం. అప్పుడు గనక నేను అలా చేయకుండా ఉండుంటే ఎంత బాగుండేది. ఎస్, కారణం ఏంటంటే ఆలోచన చెప్పేవారు లేక. అందుకే దేవునికి ఉన్న పేరు ఏంటి అంటే ఆయన ఆలోచనకర్త. అందుకే యెషయా మరి ఈ మాట్లాడుతూ 9వ అధ్యాయం 6వ వచనంలో మాట్లాడుతూ ఆయనకి ఇచ్చినటువంటి బిరుదుల్లో ఆయన గుణలక్షణాల గురించి వివరిస్తూ ఆయన ఆలోచనకు కర్త అని మాట్లాడతాడు. దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే, ఆయన నాకు ఆలోచనకర్త అయినటువంటి యెహోవా. అందుకే దేవుని పాదాల దగ్గర ప్రణమిల్లాలి, దేవుని పాదాల దగ్గర సాష్టాంగపడాలి. అందుకే దావీదు భక్తుడు చూడండి, యుద్ధం వచ్చినా దేవా యుద్ధానికి వెళ్ళమంటావా వద్దంటావా, ఏదైనా సమస్య వస్తే ప్రభువా ఈ సమస్యలు నన్నేం చేయమంటావు. యెహోషువ ప్రతి పరిస్థితిలో దేవుని పాదాల దగ్గరికి వచ్చి మొరపెట్టేటువంటి మనసు కలిగిన వాడు. దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే, ఆయన నీ ఆలోచన కర్త అని నువ్వు అర్థం చేసుకుంటే ప్రతి పరిస్థితుల్లో కూడా నువ్వు ఆయన స్తుతిస్తావు. ఒకటి నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తున్నావు, అది నీకు దొరకలేదు, దాన్ని పక్కన పారేసి ఇంకొక ప్రయత్నం చేసావు, మళ్ళీ నువ్వు కోరింది నీకు దొరకలేదు, మళ్ళీ ఇంకొక ప్రయత్నం చేసావు, మళ్ళీ నువ్వు కోరింది దొరకలేదు, నాలుగోసారి ఏం చేస్తావు తెలుసా, అయ్యా ఇంక నిన్ను ఇబ్బంది పెట్టను, ఇంక నీ మనసును విసిగించను, ఇంక నిన్ను తొందర పెట్టను, ఇంక నిన్ను ఒత్తిడి చేయను
నీ చిత్తం ఏదైతే ఉందో దాన్ని నేను అర్థం చేసుకొని అనుసరించడానికి ఇప్పటి నుంచి నడుం కట్టుకుంటాను. నా ఆలోచన నెరవేరితే నాకు కలిగే ప్రయోజనం ఒకవేళ కలిగినా అది తాత్కాలికంగా ఉంటుంది. కానీ నీ ఆలోచన నా విషయంలో నెరవేరితే అది శాశ్వత కాలం నన్ను సంతృప్తిగా క్షేమంగా నిలుపుతుంది. దేవా, నాకు ఆలోచనకర్తగా ఉండు. నేను ఏం చేయాలో నాకు నేర్పించు. అందుకే భక్తుడు ప్రార్థన చేస్తూ, అయ్యా, ఇంత పెద్ద సైన్యంతో పోరాటం మా వల్ల కాదు, మా శక్తి చాలదు, ఏమి చేయుటకునో మాకు తోచదు, నీవే మాకు దిక్కు. అందుకే ఆయన ఆలోచనకర్తగా ఉండేటట్లు ఆయనను ఆహ్వానించాలి. ఏ పరిస్థితి మన బ్రతుకులో వచ్చినా సరే, ఏ పరిస్థితి అనుమతించబడ్డా సరే. బంగారాన్ని బాగా కాల్చేస్తారండి. ఎందుకు అంటే మనకు ఒక ప్రాథమికమైన సత్యం తెలుసు. ఏంటది? దానిలో ఉన్న మలినమంతా పోవాలి. ఆ మలినమంతా పోయిన తర్వాత ఇంకా అయిపోయిందా ఆ బంగారం? ఇంకా అలాగే అమ్మేస్తారా? లేదండి. అది శుద్ధి చేయబడిన తర్వాత ఎన్నో సుత్తి దెబ్బలు తినాలి. అది ఎన్నోసార్లు మళ్ళీ వేడి చేయబడాలి, ఎన్నోసార్లు అది వంచబడాలి, ఎన్నోసార్లు రాపిడికి గురవుతుంది. కారణం ఏంటి అంటే అది ఇంకా పరిపక్వతలోకి రావడానికి క్రమక్రమంగా ఒక్కొక్క దెబ్బ అది పరిపక్వతలోకి రావడానికి దాన్ని దగ్గర చేస్తుంది. అందుకే దేవుని యొక్క ఆలోచన ఉంది చూశారు, అది మన జీవితంలో నెరవేరాలి అంటే, అయ్యా, నీవు ఆశీర్వాదకరమైన ప్రతి ఉలి దెబ్బ, సుత్తి దెబ్బ నా మీద అనుమతిస్తున్నావు అనంటే, నీ చిత్తం నెరవేరే వరకు నీవు నాకు ఆలోచనకర్తగా నువ్వు నాకు ఉన్నావు, నాకు ఉంటావు, నాకు ఉండు అని దేవుణ్ణి అర్థించాలి, ప్రార్థించాలి. అందుకే దేవుడు మన జీవితంలో అర్థం కాని పరిస్థితుల్ని అనుమతిస్తే యాక్సెప్ట్ ఇట్, అంగీకరించండి, స్తుతించండి దేవుణ్ణి. అందుకే ఆ శరీరం రక్తాలు కారుతుంటే, పుళ్ళు మయమైపోతే, ఆ ఒళ్ళు నీరసించిపోయి ఉన్నప్పుడు ఈ పౌలు స్త్రీలలో దేవునిని స్తుతిస్తున్నారు. తర్వాత జరగబోయే అద్భుతం గురించి వారు ఆలోచించలా. దేవుడు ఏం చేయాలో దాన్ని చేసుకుంటూ వెళ్ళిపోతాడు. ఎందుకు మనం దేవుణ్ణి స్తుతించాలి అంటే ఒక కామన్ రీజన్ ఏంటంటే, ఒకటి ఆయన మనకు దేవుడు, రెండవది ఆయన మనల్ని సృజించాడు, మూడవది మనం ఆయన వారము, మనం ఆయన సొత్తు, మనం ఆయన ప్రాపర్టీ, ఆయన స్వకీయ జనం, నాలుగవది ఆయన మన పోషకుడు. అందుకే దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాన్ని మనం చేస్తే దేవుని స్తుతించాలి. ఎందుకు అనంటే నిజంగానే మన జీవితంలో ఆయన అద్భుతాలు చేశాడు కదా. రెండవది, నువ్వు ప్రార్థించడం, స్తుతించడం ప్రారంభించగానే ఆయన నీ బ్రతుకులో ఆశీర్వాదకరమైనటువంటి కార్యాలని ప్రారంభించాడు కదా. శత్రువుల వంటి సమస్యల్ని నీ బ్రతుకు నుంచి వెళ్ళగొట్టాడు కదా. అందుకు స్తుతించొద్దు. ఆయన మనకు ఆలోచన కర్తగా ఉన్నాడే, అందుకు దేవుని స్తుతించాలి. నాలుగవది ఏంటో తెలుసా అండి, ఎందుకు దేవుని స్తుతించాలి అనంటే ఇంకొక అద్భుతమైన రీజన్. పరిశుద్ధ గ్రంథంలో ఈ మాటను మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే పక్షంలో ఇర్మియా గ్రంథము 20వ అధ్యాయము 13వ వచనాన్ని ఒక్కసారి మనం జాగ్రత్తగా చూసినట్లయితే, యెహోవాను కీర్తించుడి, యెహోవాను స్తుతించుడి, దుష్టుల చేతిలో నుండి దరిద్రుని ప్రాణమును ఆయనే విడిపించుచూ ఉన్నాడు. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నటువంటి సత్యం ఏంటి అనంటే, ఆయన దరిద్రుని ప్రాణాన్ని దుష్టుల యొక్క చేతిలో నుండి, అపవాది యొక్క తంత్రముల నుండి, శత్రువుల యొక్క ఆలోచనల నుండి, నీ విపత్కరమైన పరిస్థితుల నుంచి ఆయన నిన్ను నన్ను విమోచించేవానిగా ఉన్నాడు. అందుకు స్తుతించాలి. ఆయన మన జీవితంలో అద్భుతములు చేసినందుకు స్తుతించాలి. రెండవది, నువ్వు స్తుతించడం ప్రారంభించగానే ఆయన తన కార్యాన్ని నీ బ్రతుకులో ప్రారంభిస్తున్నాడే,
ఆశీర్వాదాన్ని చిగురింప చేస్తున్నాడే, నీ సమస్యల్ని సద్దుమణగ చేస్తున్నాడే, అందుకు స్తుతించాలి. మూడవది, ఎందుకు స్తుతించాలి దేవుణ్ణి అనంటే, నేను మళ్ళీ 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 ఈ మాట మీ గమనానికి తీసుకొస్తున్నాను. దిక్కుతోచని స్థితిలో కొన్నిసార్లు అందరూ ఉండి ఒంటరివారిగా మిగిలిపోతూ ఉంటామండి. అందరూ ఉండి కూడా ఒంటరివారిగా మిగిలిపోతాం. కొందరు ఏం చేస్తారో తెలుసా అండి, సరే ఏదో చేస్తున్నారులే అని అనుకొని చేతనైతే ప్రార్థన చేయాలి, లేదంటే భుజం మీద చెయ్యి వేసి సపోర్ట్ చేయాలి, లేదంటే ఒంటరిగా కూర్చుని వారితో ఏకాంతంగా మాట్లాడి ఇలా చేస్తే బాగుంటుందేమోగా అని సలహా అన్నా ఇవ్వాలి. కానీ కొందరు ఏం చేస్తారో తెలుసా అండి, ఇవి మూడు చేయరు. ఇవి మూడు చేయకుండా ప్రచారం చేస్తారు. ఇవి మూడు చేయకుండా ఏం చేస్తారంటే, కొన్నిసార్లు మానసికంగా మనం ఒత్తిడికి లోనవుతున్నాం, కృంగిపోతున్నాం, శ్రమలో ఉన్నాం, బాధలో ఉన్నాం, దుఃఖంలో ఉన్నాం. ఈ పరిస్థితుల్లో ఆదరించే ఒక్క మాట ఔషధంలా పనిచేస్తుంది. సామెతల గ్రంథకర్త అదే అంటాడు. నేను జాగ్రత్తగా ఈ మాటను మీ గమనానికి తీసుకొస్తున్నాను. పరిశుద్ధమైనటువంటి దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటి అనంటే, కొన్నిసార్లు నీవు మానసికంగా కృంగి ఉన్నప్పుడు, మానసికంగా నలిగిపోతున్నప్పుడు, నీకు ఆదరించేటువంటి వారి కంటే, ఆదరించే హస్తాల కంటే అటొక మాట విసురుతారు, ఇటొక మాట విసురుతారు, ఇటొక మాట విసురుతారు. ఏమండి, దేవుని యొక్క వాక్యం ఏం చెప్తా ఉందో తెలుసా? దేవుడు లీడ్ చేస్తున్నాడు అనంటే ఆయన ఆశీర్వాదకరమైన ఆలోచన కలిగి ఉంటాడు. శ్రమ ఉంటుంది, బాధ ఉంటుంది, పెయిన్ ఖచ్చితంగా ఉంటుంది. కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటి అంటే, ఒక బ్లండర్ గుర్తించలేకపోతున్నామండి మనం. ఒక బ్లండర్ గుర్తించలేకపోతున్నాం. ఏంటి అనంటే, కొన్నిసార్లు దేవుని యొక్క నడిపింపుని, ఆలోచనని చాలా తక్కువగా అంచనా వేస్తూ ఉంటాం. చాలా తక్కువగా అంచనా వేస్తుంటాం. అందుకే దేవుడు ఆలోచనకర్తగా ఉన్నప్పుడు, ఆ ఆలోచనకర్త లీడ్ చేస్తూ ఉన్నప్పుడు, ఒకవేళ ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ ప్లీజ్ యు ట్రై టు సపోర్ట్ దెమ్, ప్లీజ్ యు ట్రై టు సపోర్ట్ దెమ్, ప్లీజ్ యు ట్రై టు స్టాండ్ విత్ దెమ్, డోంట్ ట్రై టు బ్లేమ్ దెమ్. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తా ఉంటుందంటే, కొన్నిసార్లు ఆయన ఆలోచనకర్తగా లేకపోతే మనం మన పరిస్థితులను అధిగమించలేమండి. ఆయనే నడిపించాలంతే. ఎందుకు దేవుని స్తుతించాలి అంటే, అలాంటి ఆపత్కాలంలో, ఇబ్బందికరమైన పరిస్థితుల్లో కూడా అక్కడి నుంచి క్షేమంగా తన పిల్లల్ని తప్పిస్తాడే, అందుకు దేవుని స్తుతించాలి, అందుకు దేవుణ్ణి మహింపరచాలి. ప్రియ స్నేహితులరా, ఇక్కడ ఇంకొక మాట ఏమన్నాడంటే, దుష్టుల చేతిలో నుండి తన యొక్క పిల్లల్ని విడిపించేవాడు. నిజమే, ఎన్ని ఉపద్రవాలు వచ్చాయి మనకి, ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నాం, తెలుసో తెలియకో. కొన్నిసార్లు ఎదురు దెబ్బ అంటే ఇప్పుడు పెద్దగా తగలట్లేదులేండి, అంత తారు రోడ్లు అయిపోయాయిగా. నిజంగా పూర్వం రోజుల్లో మనం నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు ఆ రబ్బర్ చెప్పులు ఒకటి వేసుకొని నడిచేవాళ్ళంగా. కొన్నిసార్లు అవి కూడా చిన్నప్పుడు ఉండేవి కాదు. అలాంటప్పుడు కాళ్ళకి ఎదురు తగిలింది అంటే బొటన వేలు చిట్లిపోయేది, గోరు లేచిపోయేది అంతే. అలాంటి పరిస్థితుల్లో నిజంగా ఎన్ని దెబ్బలు, దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ. చాలామంది ఒక చిత్రమైన మాట అంటారు, అదేంటోనండి, ఒకసారి కనుక ఒక దెబ్బ తగిలిందంటే మీరు గమనించండి, తగిలిన చోటే మళ్ళీ మళ్ళీ తగులుతూ ఉంటుంది. ఎంత విచిత్రం అంటే, అది కాదు విచిత్రం, అది కాదు విచిత్రం. అక్కడ దెబ్బ లేనప్పుడు ఎన్నోసార్లు నీకు తగిలింది, కానీ నీకు నొప్పి తెలియలా. దెబ్బ తగిలిన తర్వాత ఆ తగిలే ప్రతిదీ, ఆ సరౌండింగ్స్లో వచ్చేదంతా కూడా నీకు అక్కడ తగులుతుందని నీకు అర్థమవుతుంది. నేను మాట చెప్పనా, కొన్ని గాయాలు నీకు కాకుండానే దేవుడు తప్పిస్తున్నాడబ్బా, అక్కడ నీకు తెలియటల్లా, అందుకే స్తుతించట్లా. కొన్ని దెబ్బలు నీ వరకు రాకుండా దేవుడు అడ్డగిస్తున్నాడు. బికాస్ హీఈస్ మరి ప్రొటెక్టర్. దేవుడు నీ జీవితంలో నీకు భద్రతనిచ్చేవాడు. అందుకే ఆయన శత్రువుల చేతుల్లో నుండి, దుష్టుల చేతుల్లో నుండి ఆయన నిన్ను విమోచించేవాడు, విడిపించేవాడు. అందుకే దేవునిని స్తుతించాలి, దేవునిని స్తుతించాలి. అసలు దేవుని స్తుతించడానికి రీజన్ ఏంటి?
రీజన్ ఏంటి? కామన్ రీజన్ ఒకటి చెప్పుకున్నాం. కామన్ రీజన్ ఏంటి? ఒకటి, ఆయన మన దేవుడు. రెండవది, ఆయన మన సృష్టికర్త, మనల్ని సృజించాడు. మూడవది, ఆయన మన ప్రభువు, మనం ఆయన వారం, ఆయన సొత్తు. నాలుగవది, ఆయన మన పోషకుడు. ఆయన ఏం చేసినా చేయకపోయినా ఆయన మనం స్తుతించాలి. ఎందుకు అంటే బాల్యం నుంచి ఇప్పటిదాకా నేను క్షేమంగా ఉన్నానంటే ఆయన సమస్త కీడుల నుంచి తప్పించి ఆయన మనల్ని పోషిస్తూ వచ్చాడు. దాన్ని మనం మర్చిపోవద్దు. అయితే ప్రాక్టికల్గా ఇంకా మేలు పొందిన తర్వాత స్తుతించకుండా ఎలా ఉండగలం? ఏం మేలు పొందాం? నెంబర్ 1, ఆయన మన జీవితంలో అద్భుతము చేశాడు. అద్భుతము చేశాడు. రెండవది, ఆయన ఎప్పుడైతే నేను పాడడం స్తుతించడం ప్రారంభించానో అలా ప్రారంభించిన మరుక్షణం నా జీవితంలో ఉన్నటువంటి నా శక్తికి మించిన సమస్యల్ని ఆయన సద్దుమణగ చేశాడు, సమస్యల్ని అణిచివేశాడు. అందుకు స్తుతించాలి. ఒకటి, అద్భుతాలు చేశాడు. రెండవది, నేను స్తుతించడం ప్రారంభించగానే ఆయన తన కార్యాన్ని జరిగించి నా సమస్యల్ని అణిచివేశాడు. మూడవది, ఆయన నాకు ఆలోచనకర్తగా ఉన్నాడు. నాలుగవది, దుష్టుల చేతిలో నుండి, ఆ చెడ్డ పరిస్థితుల్లో నుండి, నా శక్తికి మించిన సవాళ్ల నుండి ఆయన నన్ను విమోచించాడు. అందుకు నేను స్తుతించకుండా ఎలా ఉండగలను? వీటన్నిటికి మించి ఈవెన్ అద్భుతాలకు మించి ఒక గొప్ప కార్యాన్ని బట్టి దేవుణ్ణి స్తుతించాలండి. ఎందుకో తెలుసా? పరిశుద్ధ గ్రంథం నుండి హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 14-15 వచనాలు ఒక్కసారి మనం చదివినట్లయితే, నిలవరమైన పట్టణము మనకు ఇక్కడ లేదు, కానీ ఉండబోవుచున్న దాని కోసము ఎదురు చూచుచు ఉన్నాము. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుడుగాక. భక్తుడు ఇక్కడ ఏమని రాస్తాడంటే, నిలవరమైన పట్టణం మనకి ఇక్కడ భూమి మీద లేదు, కానీ ఒకచోట మనం ఉండబోతున్నాం. దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు కలిగిన ఆ పట్టణములో మన పౌరసత్వం ఎక్కడ ఉంది అని మనం నమ్ముతున్నామో ఆ పరలోకపు పట్టణంలో అక్కడ మనం నివాసం చేయబోతున్నాం. అక్కడ నివాసం చేసే యోగ్యత, ధన్యత దేవుడు మనకిస్తున్నాడు. కాబట్టి మనం ఉండబోవుచున్న దాని కోసము మనం ఖచ్చితంగా ఏం చేయాలో తెలుసా? ఇప్పుడు 15వ వచనం చదవండి. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతి యాగము చేయుదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వ ఫలము అర్పించుదుము. ప్రియ స్నేహితులరా, నేను మీ స్నేహితునిగా, శ్రేయోభిలాషిగా నేను ఒక మాట మీ గమనానికి తెస్తానండి. ఏమండి, మనం చాలా జాగ్రత్తగా మాట్లాడాలండి. జిహ్వ ఫలం, నీ నోట నుండి వెలువడే ప్రతి మాట అది దేవుడు పరీక్షించడానికి ఆయన యొక్క టేబుల్ మీదకి వచ్చి తీరుతుంది. ఒకరోజు మనం చెప్పుకున్నాం, మన యొక్క మాట తీర్పులో కరెక్ట్గా మనం నిలబడ్డప్పుడు ఆ మాట వచ్చి, ప్రభువా నా తప్పు లేదు, ఈయన ఈ మాట అన్నాడు, ఇది నిజం అని మన మాట మన మీద సాక్ష్యం పలుకుతుంది. అందుకే మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమందు ఖచ్చితంగా లెక్క అప్పచెప్పి తీరాల్సిందే. నీ మాటను బట్టియే నీవు నీతిమంతునిగా కానీ లేదా అనీతిమంతునిగా కానీ నువ్వు తీర్పులో డిక్లేర్ చేయబడతావు. మత్తయి సువార్త 12:36లో ఈ మాటను మనం చూస్తాం. అందుకే దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటి అనంటే, మనం జిహ్వ ఫలాన్ని అర్పించాలి. అంటే కొన్నిసార్లు స్తుతించవలసిన అవసరం ఉన్న తరుణంలో కూడా మనం మౌనంగా ఉన్నాము అనంటే అది దేవుని దృష్టికి దోషంగా పరిగణించబడుతుంది. అందుకే నేను కామన్గా దేవుని స్తుతించాలి. రెండవది, స్పెషల్గా దేవుని స్తుతించాలి. కామన్గా ఎందుకు స్తుతించాలో మనం తెలుసుకున్నాం. స్పెషల్గా ఎందుకు స్తుతించాలి? ఒకటి,
అద్భుతాలు చేశాడు. రెండవది, నేను స్తుతించడం ప్రారంభించగానే, మొదలు పెట్టగానే నా సమస్యను అణిచివేశాడు. మూడవది, నాకు ఆలోచనకర్తగా ఉన్నాడు. నాలుగవది, నన్ను దుష్టుల చేతుల్లో నుంచి విడిపించాడు. ఐదవది, నేను ఎక్కడైతే నిత్యత్వంలో నేను ఉండాలో అక్కడ నాకు హక్కును ప్రసాదించాడు. మరి భూమి మీద బ్రతికి ఉన్నంతకాలం నేను ఇంకా దాన్ని స్వాధీనం చేసుకోవాలా? అయినా సరే నేను ఆ నిశ్చయత అగ్రిమెంట్ నేను పొందిన తర్వాత నేను భూమి మీద ఉన్నంత కాలం కూడా నా చివరి గడియ వరకు నేనేం చేయాలి? దేవునిని స్తుతించి తీరాలి. అందుకే వాక్యం సెలవిస్తూ ఉన్నటువంటి సత్యం ఏంటి అంటే, దేవుణ్ణి స్తుతించగలుగుతున్నామా? దేవుణ్ణి స్తుతిస్తున్నామా? చిన్న విషయాలకి డిసప్పాయింట్ అయిపోతామండి. చిన్న విషయానికి ముఖం చిన్నబుచ్చుకుంటామండి. చిన్న విషయానికి దేవుణ్ణి ప్రశ్నిస్తాం. చిన్న విషయానికి దేవుణ్ణి సణుగుతుంటాం. దేవుని ఆలోచన ఏదైనా నీకు మేలే. ఎందుకు అంటే ఆయన ఆలోచనకర్త. 2 చేతులు నాకు కావాలి ప్రభువా అని నేను అడిగితే నాకు ఇచ్చాడా? అయ్యా 2 కళ్ళు నాకు కావాలి అని నేను అడిగితేనే ఇచ్చాడా? 2 కాళ్ళు సరిగ్గా ఉండాలి ప్రభువా అని నేను అడిగితేనే ఇచ్చాడా? దేవుడు చేసిన మేళ్ల విషయంలో నేను ఆయన్ని ఎంత స్తుతిస్తున్నాను, ఎంత ఆయన్ని మహిమపరుస్తున్నాను. నేను ఏం పొందానో నేను గ్రహిస్తే నేను ఖచ్చితంగా స్తుతించి తీరుతాను. నేను ఏం పొందాలో ఇది ఎక్స్పెక్టేషన్. నేను ఏం పొందానో అని చూసుకోవడం సాటిస్ఫాక్షన్. ఈ సాటిస్ఫాక్షన్ అనేది ఎప్పుడు ఉంటుందో అది దేవుణ్ణి స్తుతిస్తుంది. అందుకే భక్తుడు ఇందాక అన్నాడు, నేను మెండుగా స్తుతిస్తాను, బహిరంగంగా స్తుతిస్తాను. దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటి అంటే, మూలవాక్యంలో యెషయా గ్రంథము 12వ అధ్యాయము 4వ వచనంలో మనం చూసాం, యెహోవాను స్తుతించండి. చాలండి, యెహోవాను స్తుతించండి. ఈ మాటని ఈ వారం మనం ఆలోచన చేస్తున్నాం. దేవా, నిజంగా నిన్ను ప్రతి విషయంలో కూడా స్తుతించే వ్యక్తిగా ఉన్నానా? లేని దాన్ని బట్టి నేను నిన్ను కొన్నిసార్లు కాస్త నిష్ఠూరంగా మాట్లాడేస్తూ ఉన్నాను. అది కూడా ప్రార్థన అని పేరు నేను పెట్టుకుంటున్నాను, కానీ వాస్తవంగా అది ప్రార్థన కాదు. నేను నిష్ఠూరంగా మాట్లాడుతున్నాను. అది నీ మనసును తృప్తిపరచదు, అది నాకు ఆశీర్వాదాన్ని తేదు. నిజంగా నేను దేవుణ్ణి స్తుతించగలిగే వ్యక్తిగా ఉన్నానా, ఉండగలుగుతున్నానా? ఒక్కసారి మనం అందరం కూడా ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరం కూడా మనం ప్రార్థన చేసుకుందాం. దేవుని సన్నిధిలో మన హృదయం తెరిచి, మనసు తెరిచి నిజంగా ఆయన్ని స్తుతించేవారిగా మనం ఉండగలుగుతున్నామా? నిజంగా దేవుని మహిమపరిచేవారిగా మనం ఉండగలుగుతున్నామా? ఆయన ఏం చేస్తే స్తుతిస్తావు? ఇంకా ఏం చేస్తే స్తుతిస్తానని ఆయన దగ్గర మాట్లాడతావు? ఒక్కసారి మనసు తెరిచి ప్రార్థన చేద్దాం. ఒక్కసారి మన హృదయం తెరిచి మనం ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. ఇది మనం ప్రార్థన చేసుకోవడానికి సమయం. దేవుడు మనకిచ్చిన తరుణం ఇది. ప్రతి ఒక్కరూ కూడా, నేను పోయినసారి మీతో నేను చెప్పినట్లుగా, వాక్యం అయిపోయిన తర్వాత ప్రార్థన చేసుకోవడానికి దేవుడు మనకు సమయం ఇచ్చినప్పుడు మన మనసంతా తెరిచి చెప్పబడిన మాటను ఒక్కొక్క మాట ఎత్తిపట్టి ప్రార్థన చేసే ఆ మనసు మనకు కావాలి. ఆ మనసుతో మనం ప్రార్థించాలి. నీ హృదయాన్ని దేవుని దగ్గర లొంగతీసి, అయ్యా నిన్ను స్తుతించకుండానే నేను మౌనంగా ఉండిపోతున్నానేమో, అయ్యా నన్ను క్షమించు, నన్ను క్షమించు, నువ్వు నా దేవుడవు కనుక నేను స్తుతించి తీరాలి, నువ్వు నన్ను సృజించిన వాడువు కనుక నేను నిన్ను స్తుతించి తీరాలి, నేను నీ సొత్తు కాబట్టి నిన్ను స్తుతించి తీరాలి, నువ్వు నా పోషకుడవు గనుక నేను నిన్ను స్తుతించి తీరాలి. కానీ అంతకు మించి నా బ్రతుకులో ఎన్నో చేశావు, ఎంతవరకు నిన్ను స్తుతించగలుగుతున్నాను? ఒక్కసారి
ప్రతి ఒక్కరు కూడా నోరు తెరిచి మనం ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా నోరు తెరిచి బిగ్గరగా మీ చేతులు మోకాళ్ళ మీద ఉండి మీ చేతులు పైకెత్తి ఒక్కసారి నోరు తెరిచి మనసు తెరిచి ఒక్కసారి మనం ప్రార్థన చేద్దాం. దేవా, నీ సన్నిధిలో నిజంగా నిన్ను స్తుతించగలిగే వ్యక్తిగా నేనున్నానా? నిన్ను స్తుతిస్తూ ఉన్నానా? ఒకసారి మనం ప్రార్థన చేసుకుందాం. ఒకసారి మన మనసుతో మనం తెరుద్దాం. ఈ సమయంలో ఎవరం కూడా ఆలస్యం చేయకుండా దేవుని సన్నిధిలో మన హృదయం తెరిచి మనం ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం. దయగలిగిన తండ్రి, మహోన్నతుడా, మరొకసారి మీ పాదాల దగ్గరకు వస్తూ ఉన్నాం మా ప్రభు. అయ్యా, ఎన్ని అద్భుతాలు మా జీవితంలో మీరు జరిగించారు నా తండ్రి. మరణకరమైన స్థితి నుంచి మమ్మల్ని తప్పించిన సందర్భాలు ఉన్నాయి ప్రభువా. అవమానకరమైన పరిస్థితుల నుంచి మమ్మల్ని తప్పించిన సందర్భాలు ఉన్నాయి ప్రభువా. అయ్యా, అతనే మేము వెలివేయబడినప్పుడు, తృణీకరించబడ్డప్పుడు అయ్యా మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకొని అయ్యా తిరిగి మా నడుం కట్టి మమ్మల్ని నిలబెట్టిన సందర్భాలు ఉన్నాయి ప్రభువా. అయ్యా, కొన్నిసార్లు ఇక నా పరిస్థితి, ఈ స్థితి నుంచి నన్ను ఎవ్వరూ తప్పించలేరని నేను అనుకుంటూ ఉన్నప్పుడు నేను స్తుతించడానికి ప్రారంభించిన మరుక్షణం నా సమస్యలతో మీరు యుద్ధం చేశారు ప్రభు. అయ్యా, మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం మా ప్రభు. అయ్యా, నీ పాదాల దగ్గరికి వస్తూ ఉన్నాం మా ప్రభు. ఏమిచ్చి నీకు రుణం చెల్లించుకోగలం నా తండ్రి? ఏమిచ్చి నీకు అయ్యా తనైన మా యొక్క అయ్యా అంతరంగంలో ఉన్నటువంటి కృతజ్ఞతలు వెల్లడి చేయగలం ప్రభువ. అయ్యా, కన్నీటితో ప్రార్థిస్తున్నాం మా ప్రభువ. నిన్ను స్తుతిస్తున్నాం మా ప్రభువ. నిన్ను స్తుతిస్తూ ఉన్నాం మా ప్రభువ. నిన్ను స్తుతిస్తున్నాం అయ్యా తననైనా. ఎన్నోసార్లు నా తండ్రి అయ్యా నోట మాట రాక అయ్యా మూల్గులతో అయ్యా కన్నీటితో నీ పాదాల దగ్గర గోజాడుతూ ఉన్నప్పుడు మేము పాడుటకును స్తుతించుటకును మేము ప్రారంభించిన మరుక్షణమే నా తండ్రి అయ్యా మా సమస్యను మీరు అణిచివేసినందుకే నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మా ప్రభువ. అయ్యా, ఇప్పటికీ మా పక్షంగా ఉన్నావు, నీకు స్తోత్రాలు. అయ్యా, నిన్ను మేము ప్రశ్నించలేం మా ప్రభువ. అయ్యా, ఎక్కడో నిరుపయోగంగా ఉన్న మా జీవితాన్ని మీరు పట్టి తెచ్చారు. అయ్యా, మమ్మల్ని శుభ్రం చేశారు. అయ్యా, మమ్మల్ని సారిపైన పెట్టారు. అయ్యా, మీకిష్టమైన రూపాన్ని ఇచ్చారు. అయ్యా, యజమానుడు వాడుకునే అర్హమైన పాత్రగా అది చిన్నదైనా పెద్దదైనా నీ చిత్తాన్ని బట్టి రూపుదిద్దుకున్న ఆ జీవితం విలువైందని మేము నమ్ముతున్నాం మా ప్రభువ. అయ్యా, మీరు మమ్మల్ని ప్రేమించి ఇచ్చిన స్థితిని బట్టి నిన్ను స్తుతిస్తున్నాం. అయ్యా, మాకు ప్రేమించి మీరు ఇచ్చినటువంటి నేను భాగ్యమునికే మీకు వందనాలు. అయ్యా, మేము మిమ్మల్ని ఎప్పుడు వదిలిపెట్టం మా ప్రభువ. అయ్యా, ఈ మొదటి వారంలో నా తండ్రి ఈ సంవత్సరం నిన్ను స్తుతించాల్సిన బాధ్యత మీరు మాకు జ్ఞప్తికి తెచ్చినందుకు నీకు స్తోత్రాలు. అయ్యా, మనసు తెరిచి హృదయం తెరిచి ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించుదుముగాక, నిన్ను స్తుతించుదుముగాక. దేవా, నీ సన్నిధిలో అయ్యా తండ్రి మళ్ళా మా ప్రభు నిన్ను స్తుతించడానికి అయ్యా మూడవ కారణం, ఒకటి అయ్యా మా జీవితంలో అద్భుతం చేశారు. రెండు, అయ్యా మేము స్తుతించడం ప్రారంభించగానే మా జీవితంలో నా తండ్రి మాకు ఎదురవుతున్న ప్రతి ఎదురు దెబ్బను మీరు అణిచివేసినందుకు నీకు స్తోత్రాలు నాయన. అయ్యా, మూడవది అయ్యా మా ప్రభు మీరు మాకు ఆలోచన కర్తగా ఉన్నందుకు నీకు స్తోత్రాలు. ఎన్నోసార్లు మా ఆలోచనలు మాకు నష్టాన్ని కలిగించాయి. ఎన్నోసార్లు మేము తొందరపడ్డాం, ఎన్నోసార్లు మేము తడబడ్డాం, ఎన్నోసార్లు మేము నష్టపోయాం, ఎన్నోసార్లు మేము పొరబడ్డాం మా ప్రభువ. అయ్యా, ఆ స్థితిలో నుంచి మమ్మల్ని మీ కౌగిట్లో దాచి అయ్యా మా నిర్ణయాలు మీరు తీసుకుంటున్నందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మా ప్రభువ. మేము ఆశీర్వాదకరమైన పదములో నడుచుదుముగాక, మేము ఆశ్చర్యకరమైన మేలులు పొందుదుముగాక. మాకు ఆలోచనకర్త అయ్యున్న నిన్ను బట్టి మా ప్రభువ నిరంతరం స్తుతించు వారమగుదుముగాక. అయ్యా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మా ప్రభు. అయ్యా, నాలుగవదిగా నా తండ్రి నిన్నెందుకు స్తుతించాలి అంటే అయ్యా దుష్టుల చేతుల్లో నుండి దరిద్రులమైన మా ప్రాణమును అయ్యా మా యొక్క జీవితాన్ని మీరు విమోచించినందుకు నీకు స్తోత్రాలు నా తండ్రి. అయ్యా, మీరు విమోచించకపోతే మేము స్వేచ్ఛగా బ్రతకగలిగే వాళ్ళం కాదు నాయన. అయ్యా, నీ పాదాల దగ్గరకు వస్తున్నాం మా ప్రభువ. మీరు చేసిన మేళ్లకై మీకు వందనాలు. ఆ దినమున ఇదిగో మీరు సెలవిచ్చారు, నీ మెడ మీద ఉన్న కాడి అయ్యా దాన్ని అయ్యా విడుదల చేస్తానని, దాన్ని విరిచెదనని, ఆ కాడి కట్లను తెంచెదనని మీరు మాట ఇచ్చారు. అయ్యా, శత్రువుల చేతిలో నుంచి మమ్మల్ని విమోచిస్తున్న నీ ప్రేమకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నావు. కనికరం కలిగిన వాడా మీకు స్తోత్రాలు, కటాక్షము కలిగిన వాడా మీకు స్తోత్రాలు, ఆశ్చర్యకరుడా
మీకు వందనాలు. జీవం కలిగిన వాడా మీకు స్తోత్రాలు. అయా మమ్మల్ని విమోచించడానికి అయా ఆకాశము నుండి నీ చేతిని చాచిన వాడా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గనుడా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. 5వది, అయా వెలకట్టలేంది ఎందుకు నిన్ను స్తుతించాలి అంటే అపరాధముల చేత పాపముల చేత చచ్చి ఉన్న స్థితి నుంచి నాయన అయాత్రనైన మట్టి వారము, దేవాత్రనైన మలినమైన మనస్సు కలిగిన వారమైన మమ్ములను మీరు మన్నించి క్షమించి మా యొక్క అంతరంగాన్ని మీరు శుద్ధి చేసి దేవా మహిమలో నీతో కూడా ఉండే ఆ ధన్యత మాకు ప్రసాదించినందుకై మీకు కోటాను కోట్ల స్తుతులు చెల్లిస్తున్నాం మా ప్రభు. అయ్యా ఏమిచ్చి నీకు రుణం చెల్లించుకోగలం మా ప్రభు. నిన్ను స్తుతించకుండా మేము ఎలా ఉండగలం ప్రభు. ఘనుడా మీకు వందనాలు చెల్లిస్తూ మీ కనికరాన్ని మీ కటాక్షాన్ని అయ్యా మీ పాదాల దగ్గర పెడుతున్నాం మా ప్రభు. ఈ భూమి మీద మేము బ్రతుకుతున్నన్ని దినాలు కూడాను దేవాతరుడైన మీ ఔన్నత్యమును చాటుదుముగాక, నీ దైవత్వమును చాటుదుముగాక, అయా ఇతరులను వెలిగించు వారమగుదుముగాక, అయా నీతో సన్నిహితంగా జీవించు వారమగుదుముగాక. అయ్యా మీరే కృప చూపించండి నాయన, మీరే కటాక్షాన్ని చూపించండి దేవా. ఒక్కొక్క మాటలో ఉన్న అనుభవాన్ని దేవా మేము నేర్చుకోవడానికి తొలి మెట్టు మీదకి మీరు మమ్మల్ని ఎక్కించారు. అయా అతనైనా స్తుతించమన్నారు, రెండవది ప్రకటించమన్నారు, అయా ప్రచురం చేయమన్నారు, అయా జ్ఞాపకం చేసుకోమన్నారు. ఈ మొదటి అనుభవంలో ఉన్న తండ్రి ఇంకా మేము స్తుతించే విషయంలో అయా ఈ వారమంతా కూడా మేము సాధన చేస్తూ మేము నేర్చుకోవడానికి అనుక్షణము ప్రతి విషయంలో నిన్ను స్తుతించేలా మేము బ్రతకడానికి సహాయం చేయమని మరొకసారి సంఘం అనే కుటుంబాన్ని అంతటిని కూడా మీ చేతులకు అప్పగిస్తా ఉన్నాం. అయ్యా మీ నమ్మకమైన చేతులకునైనా సంఘం అనే కుటుంబాన్ని అప్పగిస్తూ ఉన్నాం మా ప్రభు. దయతో మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మరి నీ పాదాల దగ్గర మొరపెడుతున్నాం, దయతో ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. చంటరాజు గారి యొక్క కుటుంబాన్ని విషయంలో నీ సన్నిధిలో మేము మొరపెడుతూ ఉన్నాం మా ప్రభు. అయ్యా వారు విడిచి వెళ్ళినటువంటి కుటుంబం విషయంలో మీరు శ్రద్ధ వహించమని నీ పాదాలు పట్టుకుంటున్నాం మా ప్రభు. అయ్యా వారిని ఆదరించండి అయ్యా. ఎంతో అయాతనైనా బాధ్యతగా సమర్పణతో జరుగుతున్న పరిచర్య ఎక్కడ కుంటుపడకుండా నా తండ్రి అయ్యా ఇంకను ముందుకు సాగునట్లు మీరు సహాయం చేయండి. గొప్ప కార్యం మీరు జరిగించండి నా తండ్రి. అదేవిధంగా నా తండ్రి వారు వేసిన విత్తనం నా తండ్రి మా ప్రభు ఒక మహావృక్షం అయ్యేలా మీరు సహాయం చేయండి. అనేక మందికి ఆశ్రయం అయ్యేలా మీరు సహాయం చేయండి. అదేవిధంగా నా తండ్రి నీ సన్నిధిలో మేము మొరపెడుతున్నాం మా ప్రభు. అయాతనైనా మరి ప్రత్యేకంగా నా తండ్రి స్వాతి యొక్క హస్బెండ్ నా తండ్రి చిన్న విషయంలో మీరు చేసిన అద్భుతానికే మీకు వందనాలు. అయాతనైనా మరి ఆ యొక్క ప్రమాదకరమైన యాక్సిడెంట్ నుంచి నైనా నీ బిడ్డను మీరు తప్పించినందుకు నీకు స్తోత్రాలు అయ్యా. ఎన్ని కోట్లు పెట్టి ఒక ప్రాణాన్ని కొనగలం ప్రభువా. అయ్యా మీరు చేసినటువంటి గొప్ప కార్యమునికే మీకు వందనాలు, అద్భుతమునికే మీకు వందనాలు. ఆ బిడ్డను మీరు దీవించండి, మీరు ఆశీర్వదించండి. ఆ గాయాలన్నీ త్వరగా మానిపోనట్లు మీరు సహాయం చేయండి, కనికరించండి. అదేవిధంగా నా తండ్రి నీ సన్నిధిలో మేము మొరపెడుతున్నాం మా ప్రభువా. అయ్యా సాయిని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. ఆ యవ్వన బిడ్డ రక్షణలోకి రావడానికి మీరు సహాయం చేయండి అయ్యా. గొప్ప కార్యం మీరు జరిగించండి నా తండ్రి. అయ్యా రాకేష్ని మీరు జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. ఆశ్చర్యకరమైన మార్పుతనంలో మీరు పుట్టించమని నీ పాదాలు పట్టుకుంటున్నాం మా ప్రభు. మీకు వందనాలు, మీకు వందనాలు, మీకు వందనాలు నాయన. అయ్యా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం మా ప్రభువా. అదేవిధంగా నాయన అనిల్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం మా ప్రభువ. అయ్యా బిడ్డ కూడా మారు మనసు పొందాలని, రక్షణ పొందాలని బిడ్డ ఆశపడుతున్నాడు. అయ్యా ఆ లారీ డ్రైవింగ్లోనైనా ఎంతో సుదూర తీరంనైనా బిడ్డ ప్రయాణం చేస్తున్నాడు. ఎక్కడ కూడా నైనా బిడ్డ ఇబ్బంది పడకుండా అయ్యా తాను అనుకున్న ప్రకారం, ఆశపడ్డ ప్రకారం మే నెలలో తాను కూడా రక్షణ పొందినట్లు మీరు సహాయం చేయండి. గొప్ప కార్యం మీరు జరిగించండి నాయన. ఇంకా రక్షణ పొందడానికి ఎంతమంది అయితే ఆశ కలుగున్నారో వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. మీకు వందనాలు, మీకు వందనాలు, మీకు వందనాలు. అదేవిధంగా నా తండ్రి నీ సన్నిధిలో మేము ప్రార్థిస్తున్నాం. నవీనాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. అయా కారుణ్య యొక్క మదర్ని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. సురేంద్ర యొక్క అయాతనైన బాబాయ్ గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. అయా సురేంద్ర యొక్క తోడలుడి నాన్నగారిని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. జయ యొక్క మా ప్రభువాతనైన పిన్ని గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. అయ్యా అక్కుల గారు కూడా బాలేదని విన్నాం, వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. పరిపూర్ణమైన స్వస్థత వారికి మీరు కలిగించండి. అయ్యా అతనైనా మా ప్రభువ మరి ప్రత్యేకంగా కౌశల్య యొక్క అయ్యా నాన్నగారిని మీరు జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. గొప్ప కార్యం మీరు జరిగించండి నా తండ్రి. అయ్యా జానకి యొక్క బాబును మీరు జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. దేవాతనైనా మరి గడిచిన కొద్ది రోజుల క్రితం అయ్యా కోతులు దాడి చేసినటువంటి చిన్న బిడ్డను కూడా, ఆ పాపను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. అయ్యా తన తండ్రిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. పెను ప్రమాదకరమైనటువంటి మానసిక స్థితిలో తానుండగా అయ్యా మీరు విడిపించండి. నీ వాక్యం వైపు వారి మనసులు మళ్ళునుగాక. ఆశ్చర్యకరమైన రక్షణ వారికి ప్రాప్తించునుగాక.
మీరే కార్యం జరిగించండి నాయన. మీకు వందనాలు. సహాయం చేయండి దేవా. తండ్రి వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. వారందరి జీవితంలో గొప్ప మేళ్లను మీరు జరిగించండి నాయన. అయా తండ్రి మరి ప్రత్యేకంగా నా తండ్రి అయా ఇంకా రక్షించబడని బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారు కూడా రక్షణ పొందుదురుగాక. అయా మీ కటాక్షాన్ని బిడ్డలకు తోడుగా ఉంచండి నాయన. మీరే ఆశీర్వదించండి. ప్రత్యేకంగా నా తండ్రి నీ సన్నిధిలో మేము ప్రార్థిస్తున్నాం దేవాతనైనా. మరి వచ్చే వారం నుంచి నాయన ఆయా ఫుల్ ఫ్లెడ్జెడ్గా అన్ని కార్యక్రమాలు అయాతనైన మందిరంలో ప్రారంభించబడబోతుండగా మీరే సహాయం చేయండి నాయన. దేవాతనైనా వచ్చే ఆదివారం నుంచి దేవా ప్రారంభించబడబోతున్నటువంటి దేవాతనైన యూత్ మీటింగ్లో మీరు తోడుగా ఉండండి నాయన. అదేవిధంగా నాయన స్త్రీల కూడికలో మీరు తోడుగా ఉండండి నాయన. సండే స్కూల్లో మీరు తోడుగా ఉండండి నాయన. ఆయా కుటుంబాల కొరకు చేసే ప్రార్థనలో మీరు తోడుగా ఉండండి అయ్యా. అయా శనివారం ప్రార్థన, బుధవారం ప్రార్థన, మరి ముఖ్యంగా ఆదివారం ప్రార్థనలో మీరు తోడుగా ఉండండి నా తండ్రి. అయా ఇంకను సంఘ సరిహద్దులు విశాలపరచబడునుగాక. సంఘంలో కుటుంబాలు దీవించబడునుగాక. ఎవరు ఏ అవసరతలో ఉన్నారో వారు తృప్తి చెందుదురుగాక. వారి సమస్యలు అయా పరిష్కరించబడునుగాక. ఆశ్చర్యకరమైన కార్యాలు మీరు జరిగించమని, దీవించమని, ఆశీర్వదించమని మరొకసారి రాజంకులు కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారు కూడా అయా అస్వస్థతగా ఉండగా పరిపూర్ణమైన ఆరోగ్యమును, బలమును, శక్తిని, స్వస్థతను వారికి దాయిచేయమని మీ నమ్మకమైన చేతులకు నాయన మరొకసారి అయాతన నేను సంఘమని కుటుంబాన్ని అంతటినీ అప్పగించుకొని ప్రార్థిస్తూ, అలాగే సేవకురాలకు మీరు ఇచ్చినటువంటి విడుదలకే మీకు వందనాలు నాయన. బిడ్డలందరూ ప్రార్థన చేశారు, సంఘమంతా మొరుపెట్టారు. అయ్యా మీరు కార్యం జరిగించినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ, అదేవిధంగా నా తండ్రి అయ్యా గడిచిన డిసెంబర్ నెలంతా కూడా నా తండ్రి కార్యక్రమాలన్నీ తృప్తిగా జరిగి అయ్యా నూతన సంవత్సరంలోకి మేము ప్రవేశించామంటే మొట్టమొదటిగా మీ కృప, రెండవది సంఘ బిడ్డలందరి యొక్క ప్రార్థన సహకారం అని మేము నమ్ముతున్నాం మా ప్రభు. అయ్యా మీ నమ్మకమైన చేతులకు నాయన మరొకసారి సంఘ బిడ్డలందరినీ అప్పగించుకుంటూ మీరే ఆశీర్వదించి, దీవించి నీ కృపకు మమ్మను పాత్రులుగా తీర్చిదిద్దమని, దీవించమని, ఆశీర్వదించమని, చిన్నపిల్లల యొక్క చదువులోను, వ్యక్తిత్వంలోను, భక్తిలోను మీరు తోడుగా ఉండండి అయ్యా. యవనస్తుల యొక్క చదువుల్లో, వారి యొక్క జీవనోపాధిలో, వారి యొక్క భవిష్యత్తులో మీరు తోడుగా ఉండండి అయ్యా. కుటుంబాల చుట్టూ మీ సంరక్షణ, భద్రత మీరు దయచేయమని, దీవించమని, ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క దీవెన, ఆశీర్వాదము, అన్యోన్య సహవాసము కూడి ఉన్నటువంటి మనకును దేవుని యొక్క వాక్యాన్ని విని వాక్యానుసారంగా స్తుతులు చెల్లించే ఆ మనస్సు కలిగి జీవించాలని నిశ్చయించుకున్న ప్రతి బిడ్డకిని, లోకంలో ఉన్న సకల పరిశుద్ధులకును, సంఘం అనే కుటుంబం అంతటికి, సార్వత్రిక సంఘానికి ఇది మొదలుకొని సదాకాలం తోడై ఉండి కాపాడి దీవించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.